కనిష్ట వేతనము కేవలం 6,000 మాత్రమే తీసుకొని జీవనం కొనసాగిస్తున్నాం సార్. ఎంఆర్సీ సిఆర్సీలలో పీటీఐలు మెసెంజర్లు 11,000 మాత్రమే సార్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ కూర్చున్న చాలా మంది 7,800 కూడా జీతాలు దాటలేని పరిస్థితి ఉంది సార్. రెగ్యులరైజేషన్ కి మేము బలంగా మీ మెడ మీద కట్టి పెట్టడం లేదు సార్. న్యాయబద్ధంగా ఉన్నటువంటి కనీసం పే స్కేల్ అన్న అమలు చేసి ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేశారు సార్. ఇప్పుడు నేను ఆర్థిక పరిస్థితులను దృష్టి పెట్టుకొని ముందుగా తక్షణమే రెగ్యులరైజేషన్ అన్న చేయాలి. లేని పే స్కేల్ అమలు చేసి ఇంతమంది ఉద్యోగులు మీరు కారకులవ్వండి సార్. ఫలానా ప్రసాద్ కుమార్ సార్ గారు స్పీకర్ గా ఉండి మాకు న్యాయం జరిగింది, ఫలానా వాళ్ళ కాలంలో మాకు న్యాయం జరిగిందని మీ పేరు సువర్ణాక్షరాలతో మాకు గుండె మీద రాసుకొని తిరుగుతుంటారని చెప్పేసి మీరు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వీరోచితంగా కొట్లాడారు సార్. ఉస్మానియా గడ్డ మీద గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఒక వ్యక్తి, రామ్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఇద్దరు పేరు ఫోటోలు పెట్టి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి చార్మినార్ జోల్లో కలపడానికి మీరు చేసినటువంటి కృషికి మీకు పాలాభిషేకాలు ఆలోచించారు సార్. వికారాబాద్ గడ్డ మీద మీరు 22,000 మందికి మీరు న్యాయం చేయడానికి పూనుకుంటే మిమ్మల్ని పాలాభిషేకం చేస్తాం సార్. మేము మీకు మీ యొక్క పేరుని మా గుండెల్లో చిరస్థాయిగా మేము నిలబెట్టుకుంటాం సార్. ఇది బాధతో మాట్లాడుతున్న మాటలు కాదు, మాటలు సార్. ఏదో అర్ధనాటంలో కొంచెం కోరికలు మాత్రం కాదు సార్. కేవలము పే స్కేల్ రెగ్యులరైజేషన్ మా బడ్జెట్ ఎంత ఇబ్బంది అవుతుంది సార్ ప్రభుత్వం మీద అంటే కేవలం సంవత్సరానికి 672 కోట్లు సార్. గోనె సంచులకు 3,475 కోట్లు కేటాయిస్తున్నారు సార్. అంత దరిద్రమైనటువంటి భావజాల భక్తితో మా బతుకులు బతికిస్తున్నాం సార్. దయచేసి మీరు పూర్తి స్థాయిలో మానవత్వంతో ఆలోచన చేసి ఆ దిశగా మీరు కొనసాగించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం సార్. కేవలం 10 సెకండ్లు మాత్రమే మా మహిళా ఉద్యోగిరాలు మాట్లాడతారు సార్. ఏమనుకోదు సార్. తీసుకోదలుచుకోలేదు. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని రిక్వెస్ట్ మీరు కన్సిడర్ చేయాలి సార్. ప్లీజ్ సార్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. థాంక్యూ సార్. విషయం పైన రెగ్యులర్ చేయాలి సార్. మా ఉద్యోగులందరూ సార్, సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలి సార్. మన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ స్పీకర్ గారు ఒక్క నిమిషం మనల్ని భరోసా ఇచ్చి ఆ దిశగా ప్రభుత్వంలో ఉండి మనకు న్యాయం చేసే విధంగా ఆలోచన చేయాలని నేను కోరుతాం. గట్టిగా సౌండ్ గట్టిగా. అందరు నిశ్శబ్దంగా ఉండాలి. ఎన్నికలు మీకే కాదు, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి వీళ్ళకి చూసి అందరికీ న్యాయం చేసినట్టు ఆ రోజు చెప్పడం మీకు కూడా శాంతిభావం నేను ఆ రోజు మీకు కల్పడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీకు అవకాశం రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత, నాకు స్పీకర్కి అవకాశం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా పొంగి చూస్తే విధ్వంసమైన తెలంగాణను ప్రసాదించిపోయింది. ఎవరు దేశకుంటున్న పాలన ఆర్థిక విధ్వంసం, తెలంగాణ విధ్వంసాన్ని ఇచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాటకు కట్టుబడి ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయం. 1 year అయింది, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా తెలిసిన విషయం. 50 లక్షల లోటు జీతంలో పెట్టిపోయింది. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం.
మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇవాళ జీతం ఫస్ట్ తారీఖు వచ్చే విధంగా తీసుకొని వచ్చేది మెల్లమెల్లగా. తాగుబోతు తండ్రి ఉంటే ఇల్లు ఎంత నష్టం జరుగుతుందో అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతం. తప్పకుండా ఏడాది అయ్యింది. ఇంకొక కొన్ని రోజుల్లో కూడా ఈ ఆర్థికంగా అన్ని విధాల ఈ రాష్ట్రం ముందుకు వస్తుంది. మీకు ఇచ్చిన మాట నేను ఇచ్చిన మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మీ స్టేట్ నాయకులు ఎవరన్నా ఉంటే 29వ తారీఖు పొద్దున నా దగ్గర పంపిస్తే నేను మీ తరఫు నుంచి ఉన్న డిమాండ్లను 4 లెటర్ మీద రాసి సీఎం అపాయింట్మెంట్ తీసుకొని